నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీజేపీ శ్రేణుల సంబరాలు ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు పలు చోట్ల పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన ఉన్నత అధికారులు హైదరాబాద్లోని కోంపల్లిలో రెడ్డి రీఫర్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు మహిళలకు పురుషులతో సమాన వేతనాలు అందించాలని పలువురు అభిప్రాయం పెళ్లి ఈవెంట్ను కుదించుకోవాలని సూచన ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్లపై 3 బిల్లులు పెట్టండి తెలంగాణ కేబినెట్ భేటీ సందర్భంగా మీడియాతో ఎమ్మెల్సీ కవిత ఎన్నికల్లో గెలుపోటములు సహజం కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ కు ఇది రంజాన్ గిఫ్ట్ ఇచ్చానంటూ మాట్లాడడం రాజకీయ అవగాహన లేమి నిదర్శనమన్న రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ డిచ్పల్లి మండలంలోని ధర్మారం సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల రెసిడెన్షియల్ పాఠశాల కళాశాలను సందర్శించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కిచెన్ డైనింగ్ హాల్ క్లాస్ రూమ్లో పరిశీలన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై ఎంపీ అరవింద్ వ్యాఖ్యలు సరైంది కాదు బోధన్ నియోజకవర్గంలోని ఎడపల్లిలో అరవింద్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన కాంగ్రెస్ శ్రేణులు ఈ నెల 8న జరిగే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి నిజామాబాద్ న్యాయ సేవాధికార సంఘంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా జడ్జి కామారెడ్డి జిల్లా దోమకొండలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి పోతంగల్ మండలంలోని దోమలెట్కిలో వైభవంగా శ్రీ రుక్మిణి పాండురంగ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన పోచారం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు ప్రశాంతంగా నేటి నుండి ప్రారంభమయ్యాయని ప్రశాంతంగా జరిగాయని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వన్ తెలిపారు 420 విద్యార్థులు గైరాజరయ్యారని తెలిపారు ఒక విద్యార్థి చీటీలు రాయగా పట్టుకుని మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేశామని అన్నారు దీంతో జిల్లాలో తొలి మాల్ ప్రాక్టీస్ కేసు నమోదైందని తెలిపారు మొత్తం 97.4% విద్యార్థులు పరీక్షలు రాయగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించామని తెలిపారు జిల్లాలో మొత్తం 57 పరీక్ష కేంద్రాలకు గాను 49 పరీక్ష కేంద్రాలను తనిఖీలు చేశారు నిజామాబాద్ కిల్లా బాలుర జూనియర్ కళాశాల బి సెంటర్లో ఓ విద్యార్థి చీటీలు రాస్తుండగా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం పట్టుకొని మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేసింది జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులతో పాటు తాను ఫ్లయింగ్ సిట్టింగ్ స్క్వాడ్లో హై పవర్ కమిటీ బాల్క్ అధికారి కస్టోడియన్లు తనిఖీ చేసి పర్యవేక్షణ చేశారని జిల్లా ఇంటర్ విద్యాధికారి తెలియజేశారు జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్ నిజామాబాద్ పట్టణంలోని కిల్లా బాలుర జూనియర్ కళాశాల ఏ సెంటర్ బి సెంటర్ నిజామాబాద్ ప్రభుత్వ కళాశాల జూనియర్ కళాశాల కంటేశ్వర్లోని ఎస్ఆర్ఎస్ జూనియర్ కళాశాలను కాకతీయ జూనియర్ కళాశాలను సందర్శించారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య విజయం సాధించడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీజేపీ శ్రేణుల్లో జోష్ నెలకొంది ఉమ్మడి నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డి విజయం సాధించడంతో బుధవారం రాత్రి బీజేపీ నాయకులు సంబరాలు నిర్వహించారు పటాకులు కాల్చి నృత్యాలు చేశారు మిఠాయిలు పంచిపెట్టారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉందని ఎమ్మెల్సీ ఫలితంలో తేలిపోయిందన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు న్యాలం రాజు నాగోల లక్ష్మీనారాయణ స్వామి యాదవ్ హరీష్ రెడ్డి మెట్టు విజయ్ ఇప్పకాయల కిషోర్ శంకర్ విజయకృష్ణ వినోద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగరవేయడంతో బీజేపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాకి నవోదయ పాఠశాలను మంజూరు చేయగా జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిర్లక్ష్యంతో జిల్లాలో నవోదయ ఏర్పాట్లు
ప్రశ్నార్థకంగా మారింది. ఎంపీ అరవింద్ జగన్పల్లి మండలం కలిగోట గ్రామంలో నవోదయ పాఠశాల మంజూరు చేస్తే నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి అలసత్వంతో బోధన్ నవోదయ పాఠశాలను సుదర్శన్ రెడ్డి తరలించకపోతే చేతకాని ఎమ్మెల్యే భూపత్ రెడ్డి చోద్యం చూస్తూ కూర్చోవడం తగదని ఆరోపించారు. భూపత్ రెడ్డి ఇసుక, ఇటుక, కంకర దందాలపై ఉన్న శ్రద్ధ నవోదయ పాఠశాల ఏర్పాటులో లేదని ఎద్దేవా చేశారు. రూరల్ నియోజకవర్గంకి నవోదయ పాఠశాల ఏర్పాటుకు 30 ఎకరాల భూమిని వెంటనే చూపి ప్రతిపాదనలు పంపించాలని, లేదంటే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఎమ్మెల్యేకు హెచ్చరించారు. భూపత్ రెడ్డి గారు, నీకేదో ప్రజలు యాక్సిడెంటల్లీ నేను ఎమ్మెల్యే అని అంటున్నారు. అందరు కూడా కనీసం నువ్వు మంజూరు చేయించకపోతే మా పార్లమెంట్ సభ్యుడు మంజూరు చేయించిన దాన్ని కాపాడుకునే స్థాయిలో కూడా మీరు లేరు. మరి ఆ పదవిలో ఉండడం మీకు అర్హతనా కాదా మీరు నిర్ణయం. కానీ ఏదైతే నవోదయ పోయిందో ఆ నవోదయ గిట్ట రూరల్ రాకపోతే రేపొద్దున ఈ ప్రజలే నీకు బుద్ధి చెప్తారు. కాబట్టి ఎయిర్పోర్ట్ తెచ్చుకోలేకపోతున్నావు. నీ ముఖ్యమంత్రితో నోటి నుంచి జగనానిపల్లి ఎయిర్పోర్ట్ అని చెప్పించుకోలేని స్టేజ్ లో అంటే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో అర్థం. ఇంతకీ నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే అనుకుంటారా లేదా? మా రాకేష్ రెడ్డి గారు ప్రతిపక్షంలో బీజేపీలో ఉన్నాడు. ఆయన ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెచ్చుకున్నాడు, అక్కడ హాస్టల్ తెచ్చుకుంటున్నాడు, అక్కడ స్టేడియం తెచ్చుకున్నాడు, అక్కడ ఎన్నో కొట్లాడి తెచ్చుకున్నాడు. మరి రూరల్ మీద ఈ వివక్షత ఎందుకు? నేను గెలిపించినందుక రూరల్. హైదరాబాద్లోని కోంపల్లిలో రెడ్డి రిఫర్స్ సొసైటీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ కోంపల్లిలో రెడ్డి రిఫర్స్ సొసైటీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో లక్ష్మీకాంతమ్మ, సరళ మహేందర్, అలుక సుకన్యారెడ్డి, దీపికారెడ్డి, సుజన, సౌజన్య, విజయ, మధు, సుమ, శోభ, స్వరూప, మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు వివాహ శుభకార్యాలు చాలా ఖర్చు, హంగు, ఆర్భాటాలతో రోజులు తరబడి నిర్వహిస్తున్నారని, అలా సాంప్రదాయాల బద్ధంగా ఇలాంటి తగ్గించాలని, వారు బంధువులతో నిర్వహించుకుంటే ఖర్చు తగ్గించుకున్న వారవుతారన్నారు. అలాగే సుదూర ప్రాంతాల్లో వారు పెళ్లి వేడుకలను రోజుల తరబడి ఉండాలన్నా కష్టంగా ఉందన్నారు. వివాహాలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించాలని కోరారు. మహిళలకు పురుషులతో సమానంగా వేతనాలు అందించాలని కోరారు. స్థాపించడము యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు సొసైటీలో జరుగుతున్న అనవసర ఖర్చులు, పెళ్లి పేరు మీద అన్ని ఆర్భాటాలు చేయడము, తర్వాత అనవసర ఖర్చులు పెట్టడము, మళ్ళీ పాత సిస్టమ్ అని ఒక వారం రోజులు పెళ్ళి ఈవెంట్స్ చేయడము, ఉన్న వాళ్ళు ఎక్కడో దుబాయ్కి పోయి, బహ్రెయిన్ పోయి, వేరే కంట్రీస్లో చేయడాన్ని చూసి లేని వాళ్ళు ఉన్న ప్రాపర్టీస్ అమ్ముకుంటూ దాన్ని ఎక్కడో చాలా పెద్ద ఎత్తున మేము ఈవెంట్స్ చేస్తున్నాము, డెస్టినేషన్ మ్యారేజెస్ చేస్తున్నాము. ఇవన్నీ చెప్పుకోవడానికి బాగా కనపడతాయి, కానీ చేసే పేరెంట్స్కి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయనేది ఈరోజు మనం వింటున్నాం, చూస్తున్నాం. అందరూ రెడ్డిస్ అనగానే ఒక ఇంప్రెషన్, చాలా డబ్బు ఉంది రెడ్డి సొసైటీ వాళ్ళకి కమ్యూనిటీలో అని. కానీ అందులో కూడా ఈరోజు చెప్పుకోలేక పిల్లలను చదివించుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులలో చాలా ఫ్యామిలీస్ ఉన్నవి. దాంట్లో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం, పరోక్షంగా వింటున్నాము. దాన్ని మన సమాజాన్ని మనం ఎందుకు బాగుపరచుకోలేము? ఎవరికో మనం ఎంతోమందికి డొనేషన్స్ ఇస్తాము, ఎంతోమందికి మనం పేరు కోసం చేయడం అనేది కాకుండా మేము అనుకున్నది ఏంటంటే మన ఈ యొక్క సంఘం ద్వారా, ఈ రెడ్డి రిఫార్మ్ సొసైటీ ద్వారా మొత్తం మహిళలు అందరూ ఐకమత్యంగా ఒక తాటిపైకి వచ్చి ఎందుకు చేయలేము అనే ఆలోచనతోటే ఇది ఆవిర్భవించడం జరిగింది. నిజామాబాద్ జిల్లా బీజేపీ లీగల్ సెల్ మరియు న్యాయవాద పరిషత్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు చౌరస్తాలో టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పరిషత్ జిల్లా అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయ, నిరుద్యోగ యువత పట్ల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉత్తర తెలంగాణ ప్రజలు తీర్పునిచ్చి భాజపాపై విశ్వాసం తెలియజేశారని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో అమలవుతున్న ప్రగతి పథకాలు ప్రజలకు చేరువవుతున్న తీరును స్పందించిన ప్రజలు భాజపాకు అనుకూలంగా సంఘటితం అవుతున్నారని తెలిపారు. తెలంగాణలో ప్రజలు భాజపా పట్ల విశ్వాసాన్ని చూపారని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు భాజపా నాయకత్వంలో ఉన్నప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతాయని జగన్ పేర్కొన్నారు. దేశానికి నూతన జవసత్వాలు అందించి ప్రగతి పథకాలకు నూతన ఒరవడికి మోడీ తీర్చిదిద్దారని అభివర్ణించారు. భాజపాకు అండదండలు అందించిన ఉపాధ్యాయ పట్టభద్రుల ఓటర్లందరికీ ప్రజలకు జగన్ అభివాదనం తెలియజేశారు. రాబో రోజులలో రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు బిట్ల రవి, పిల్లి శ్రీకాంత్, విఘ్నేష్, పడిగిల వెంకటేశ్వర్లు, అంజలి, లక్ష్మణ్, రాజు, యాదగిరి, కేశవరావు, నారాయణ, దాసు, అనిల్,
మహేష్, దిలీప్, ఆవుల నారాయణ, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్, కరీంనగర్, మెదక్ ఏదైతే టీచర్స్ ఎమ్మెల్సీ అట్లాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు కొమరయ్య గారు అట్లాగే గ్రాడ్యుయేట్స్ అభ్యర్థి అంజిరెడ్డి గారు విజయం సాధించిన పట్ల ఇవాళ అత్యంత భారీ మెజారిటీతో ఇవాళ ఉత్తర తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి విజయం సాధించిన పట్ల మేము స్వాగతిస్తూ ఉన్నాము, హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాము. అయితే వారి విజయాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అభినందనలు తెలియజేస్తున్న వారికి కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 42 నియోజకవర్గాలు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఏకపక్షంగా మెజార్టీతో ఇవాళ విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, టీచర్స్ కావచ్చు భారతీయ జనతా పార్టీ పట్ల నమ్మకంతో విశ్వాసంతో గెలిపించడం జరిగింది. దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు పలుకుతూ ఇవాళ భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపడం జరిగింది. ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టెక్నికల్ గా ఓటమి పాలైన నైతికంగా విజయం తనదేనని కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన నరేందర్ రెడ్డి చెల్లుబాటు కాని ఓట్లు 11%, 28,686 ఓట్లను 10,000కు పైగా తనకు వచ్చేవని తెలిపారు. సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేసిన 93,000 మంది ఓటర్లు మద్దతుగా నిలిచారని వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ వాదిగా ఉంటాను, యాక్టివ్ కార్యకర్తగా పనిచేస్తానని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుకు రేపటి నుంచి నా కార్యాచరణ ఉంటుందని తెలిపారు. 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తిరిగానని, కరీంనగర్తో పాటు చాలా చోట్ల కాంగ్రెస్లో ల్యాబ్స్ ఉందని వాటికి సర్ది చేసుకుంటూ తనకు ఏ బాధ్యత అప్పగించినా పనిచేస్తానని చెప్పారు. ల్యాబ్స్ పై నివేదిక రూపంలో పార్టీ పెద్దలకు ఇస్తానని, ప్రక్షాళన దిశగా పనిచేస్తానని తెలిపారు. పార్టీ తనకు ఏ బాధ్యత అప్పగించినా సమన్వయంతో పనిచేస్తానని తెలిపారు. చొప్పదండి, వేములవాడ, సిరిసిల్లలో కాస్త వెనుకబడి ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీలో లోటుపాట్లపై పార్టీ పెద్దలకు నివేదిక ఇస్తానని చెప్పారు. పార్టీలో నిబద్ధత ఉందని, ఉత్సాహపరిచేందుకు కృషి చేస్తారని తెలిపారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటారని స్పష్టం చేశారు. చెల్లుబాటు కాని ఓట్లపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించాలని కోరారు. 50%+1 ఓటు రాకపోయినా విజేతను ప్రకటించిన నేపథ్యంలో ఆ విధానం తొలగించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలా జరగకుండా చూడాలని కోరుతున్నానని చెప్పారు. వాళ్ళ నిర్ణయానికి నేను శిరసావహిస్తాను. ప్రజల ఏదైతే ఈ ఓటు ద్వారా మరి వాళ్ళు చేస్తున్నారో దాన్ని కూడా నేను శిరసావహిస్తూ మరి నాకు సహకరించిన పట్టభద్రుడు, ఎందుకంటే పట్టభద్రుడు చూస్తున్నాం పెద్ద సంఖ్యలో హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడి నుంచి కూడా వాళ్ళు వేస్తున్నారు. వాళ్ళు ఓన్లీ నా నంబర్ 2 పక్కనే వేశారు, కానీ వాళ్ళు చేసిన పొరపాటు ఒకటి ఏంటంటే మళ్ళీ 0-2 అని వేశారు అంతే, ఇంకెక్కడ 1 లేదు, 3 లేదు, ఏం లేదు. సో ఈ రకంగా వాళ్ళ సంపూర్ణ మద్దతు ఉన్నట్టుగా నేను భావిస్తున్నాను. కాబట్టి పట్టభద్రులందరికీ కూడా ధన్యవాదాలు. అయితే ఇక్కడ గమనించాలి, ఇది మనం నైతికంగా విజయం సాధించాము. నా శ్రేయోభిలాషులు కానీ మరి కాంగ్రెస్ శ్రేణులు కానీ పట్టభద్రులు కానీ ఎవరు కూడా దీని గురించి అధైర్యపడకూడదు. ఖచ్చితంగా నరేందర్కి మళ్ళీ డిచ్పల్లి మండలం ధర్మారం గ్రామంలోని సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల కళాశాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సందర్శించారు. డిచ్పల్లి కళాశాలలోని కిచెన్, డైనింగ్ హాల్, క్లాస్ రూమ్లు, స్టోర్ రూమ్లను పరిశీలించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు, ఇతర సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు. కిచెన్, డైనింగ్ హాల్, డార్మెటరీ, స్టోర్ రూమ్లను సందర్శించి బియ్యం నిల్వలు, కూరగాయల నాణ్యతను, సరుకులు స్టాకును పరిశీలించారు. వంట నూనె, పాలు, పండ్లు, కోడిగుడ్లు నాణ్యత పరిశీలించిన కలెక్టర్ కాల పరిమితి ముగిసిన వాటిని ఎట్టి పరిస్థితుల్లోనే వినియోగించకూడదని నిర్వాహకులకు సూచించారు. నాణ్యత లేమితో కూడిన నాసిరకం బియ్యం, ఇతర ఏవైనా సరుకులు పాఠశాలకు కేటాయించబడిన సందర్భంలో మండల అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. పాఠశాల సముదాయాన్ని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆహార పదార్థాలు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. మెను పట్టికను పరిశీలించి విద్యార్థులకు మెను ప్రకారం పౌష్టిక ఆహారం అందించాలని సూచించారు. ఇంటర్ పరీక్షలు ఇప్పటికే ప్రారంభం అవగా త్వరలో జరిగే 10th క్లాస్ వార్షిక పరీక్షల కోసం 10వ తరగతి బాలికలకు పునశ్చరణ తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. పాఠశాలలోని డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు తక్షణమే పనులు జరిపిస్తామని అన్నారు. అంతకుముందు కలెక్టర్ రెసిడెన్షియల్ స్కూల్లో కొనసాగుతున్న ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా గదులను సందర్శించి పరీక్షల నిర్వహణ తీరుతెన్నులను, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. కాపీయింగ్కు అవకాశం లేకుండా గట్టి నిఘా నడుమ పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. సెల్ ఫోన్లను ఎట్టి పరిస్థితుల్లోనికి అనుమతించకూడదని సూచించారు. కలెక్టర్ వెంట పాఠశాల ప్రిన్సిపల్ మాధవీలత, స్థానిక అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. Celebrating 30 years of excellence in education.
Presidency Group of Schools is now bringing its legacy to a brand new international campus. Aravali campus is spread across 2 acres. The campus is built based on international standards. Smart screens in classrooms for interactive learning. Indoor sports courts like badminton courts, outdoor cricket nets, and basketball courts with sports coaches. Studios for dance and music, a modern library, arts room, and yoga arena. Opening in June 2025, Aravali is just 5 minutes away from Pulang Crossroads. For more information, please call us or visit our Vinayak Nagar Presidency School campus. Welcome back. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై ఎంపీ అరవింద్ అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ ఎడపల్లిలో ఎంపీ అరవింద్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకున్నందుకు గాను ఆ పార్టీ శ్రేణులు గురువారం ఎడపల్లి మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై బాణసంచాలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచుకొని సంబరాలు నిర్వహించారు. వచ్చే కాలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయభేరి మోగిస్తుందని అన్నారు. రాష్ట్రంలో భారత కాంగ్రెస్ పార్టీలో దాచుకో దోచుకో అన్న పాలసీలో పాలన సాగిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయం మండల అధ్యక్షుడు సాయి బర్దీపూర్ ప్రణయ్, అరుణ్, ప్రదీప్, వీరేందర్, రఘు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలు గురువారం 2వ సంవత్సరం తెలుగు, హిందీ, సంస్కృత, ఉర్దూ భాషల సబ్జెక్టుతో పరీక్షలు ప్రారంభమయ్యాయని తిరుమలపూడి రవికుమార్ తెలిపారు. 420 విద్యార్థులు గైరాజరయ్యారని తెలిపారు. ఒక విద్యార్థి చీటీలు రాయగా పట్టుకొని మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేశామని అన్నారు. దీంతో జిల్లాలో తొలి మాల్ ప్రాక్టీస్ కేసు నమోదైందని తెలిపారు. మొత్తం 97.4% విద్యార్థులు పరీక్షలు రాయగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించామని తెలిపారు. జిల్లాలో మొత్తం 57 పరీక్ష కేంద్రాలకు గాను 49 పరీక్ష కేంద్రాలను తనిఖీలు చేశారు. నిజామాబాద్ కిల్లా బాలుర జూనియర్ కళాశాల బి సెంటర్లో ఓ విద్యార్థి చీటీలు రాస్తుండగా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం పట్టుకొని మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేసింది. జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులతో పాటు తాను ఫ్లయింగ్ సిట్టింగ్ స్క్వాడ్లో హై పవర్ కమిటీ బాల్క్ అధికారి, కస్టోడియన్లు తనిఖీ చేసి పర్యవేక్షణ చేశారని జిల్లా ఇంటర్ విద్యాధికారి తెలియజేశారు. జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్ నిజామాబాద్ పట్టణంలోని కిల్లా బాలుర జూనియర్ కళాశాల ఏ సెంటర్, బి సెంటర్, నిజామాబాద్ ప్రభుత్వ కళాశాల జూనియర్ కళాశాల, కంటేశ్వర్లోని ఎస్ఆర్ఎస్ జూనియర్ కళాశాలను, కాకతీయ జూనియర్ కళాశాలను సందర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయం సాధించడంతో ఏరుగట్లలో బీజేపీ నాయకులు సంబరాలు నిర్వహించారు. ఇటీవల జరిగిన టీచర్స్ ఎమ్మెల్సీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ఘన విజయం సాధించిన సందర్భంగా ఏరుగట్ల బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నారాయణ రెడ్డి మాట్లాడుతూ టీచర్స్ ఎమ్మెల్సీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. అలాగే రానున్న కాలంలోనూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్లు మేలుకున్నారు. ఇక తరువాయి సామాన్య ప్రజలు కూడా మేలుకుంటారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి తగిలేవన్నీ ఎదురు దెబ్బలే. ఈరోజు దేశంలో చూసినట్లయితే ఒక నరేంద్ర మోడీ గారి మచ్చలేని పరిపాలనను చూసి ఆయన మీద నమ్మకంతో, భారతీయ జనతా పార్టీ మీద నమ్మకంతో ఉపాధ్యాయులు, పట్టభద్రులు విశ్వాసం ఉంచి ఈరోజు 2 ఎమ్మెల్సీలను తెలంగాణలో అధికార పార్టీని పక్కకు దోసి కైవసం చేసుకోవడం జరిగింది. ఇది ఒక శుభ పరిణామం. తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయనడానికి ఇది ఒక సంకేతం. బీజేపీ ఎమ్మెల్సీ గెలుపు నేపథ్యంలో ఇందల్వాయి మండలంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు సత్యనారాయణ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. బీజేపీ అభ్యర్థులైన టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ చిన్నమల్లై అంజిరెడ్డి గెలుపొందడంతో ఇందల్వాయిలో బీజేపీ నాయకులు సంబరాలు నిర్వహించారు. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు లోలం సత్యనారాయణ ఆధ్వర్యంలో మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు కలిసి స్వీట్లు పంచుకొని టపాకాయలు కాల్చి పెద్ద ఎత్తున విజయోత్సవాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఇందల్వాయి బీజేపీ మండల అధ్యక్షుడు లోలం సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్ ను తిరస్కరించి బీజేపీకి అభ్యర్థులకు పట్టం కట్టడం కాంగ్రెస్ అసమర్థత, అబద్ధపు పాలనకు నిదర్శనమని
గెలిచిన 1.5 సంవత్సరంలోనే ఈ చేతకాని కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా బీజేపీ పార్టీకి ఓటు వేసి గెలిపించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇకపై భవిష్యత్తులో రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత బలంగా పనిచేసి అన్ని గ్రామాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుస్తున్నారని చెప్పారు. స్థానిక బీజేపీ నాయకులు ప్రజల సమస్యల పట్ల పోరాటం చేస్తూ ఎప్పుడు ప్రజల్లో ఉండాలని తెలిపారు. అలాగే జక్రన్పల్లి మండలంలో శాంక్షన్ అయిన జవహర్ నవోదయ కేంద్రీయ విద్యాలయం బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఈ నవోదయ పాఠశాలలో ఎట్టి పరిస్థితుల్లో రూరల్ నియోజకవర్గంలోని జక్రన్పల్లి మండలంలో నెలకొల్పే వరకు అన్ని మండల బీజేపీ నాయకులు పోరాటం చేస్తూనే ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు రాజన్న, ఇందల్వై బీజేపీ మండల అధ్యక్షులు లోలం సత్యనారాయణ, బీజేపీ పద్మశాలి రూరల్ నియోజకవర్గం కన్వీనర్ వాసు, బీజేపీ మహిళా అధ్యక్షురాలు సవిత, గన్నారం మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు శ్రావణ్, రవి, గోపి కార్యకర్తలు పాల్గొన్నారు. ఉమ్మడి కరీంనగర్, మెదక్ మరియు నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుండి పట్టభద్రుల ఎమ్మెల్సీగా నిలబడినటువంటి అంజిరెడ్డి గారిని మరియు అలాగే టీచర్స్ ఎమ్మెల్సీగా నిలబడినటువంటి మల్క కుమరయ్య గారిని పెద్ద మొత్తంలో గ్రాండ్గా విజయ డంకా మోగించినటువంటి బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు, అలాగే పట్టభద్రులైనటువంటి యువకులకు, టీచర్లకు ముఖ్యంగా టీచర్లకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున బీజేపీ భారతీయ జనతా పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ నెల 8వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి సునీత కుంచాల పిలుపునిచ్చారు. నిజామాబాద్ కోర్టు ప్రాంగణంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. వివిధ కోర్టుల్లో దీర్ఘకాలికంగా కొనసాగుతున్న అపరిష్కృత కేసుల సత్వర పరిష్కారం కోసం జాతీయ లోక్ అదాలత్లను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. భూమి తగాదాలు, చెక్ బౌన్స్, బ్యాంక్ లీగల్ యాక్షన్, రుణాలను సంబంధించిన మెయింటెనెన్స్ తదితర కేసులు పరిష్కరించబడతాయని అన్నారు. అదేవిధంగా కొందరు వివిధ ప్రాంతాల్లో వివిధ పనుల నిమిత్తం ఉండి ఇక్కడికి వచ్చే అవకాశం లేని వారికి లోక్ అదాలత్ ద్వారా వారికి వెసులుబాటు కల్పించడం జరుగుతుందన్నారు. అలాంటి వారికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజీ పద్ధతిలో కేసు పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఇరు పక్షాల వారు రాజీ ఉన్నప్పుడే రాజీ మార్గం సులువు అవుతుందని తెలిపారు. రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన నష్టపరిహారం కోసం వేసిన కేసుల్లోని బాధితులు న్యాయసేవ సంస్థను ఆశ్రయించితే 1 నెల రోజుల వ్యవధిలో పూర్తి మొత్తంలో డబ్బులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. అదేవిధంగా సైబర్ క్రైమ్ సంబంధించి కేసుల్లో కూడా న్యాయసేవ సంస్థను సంప్రదిస్తే వారికి కూడా న్యాయం జరిగే విధంగా చూస్తామని చెప్పారు. ప్రతి 3 నెలలకి ఒక లోక్ అదాలత్ జరుపుకుంటున్నాం కాబట్టి ఈ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఎల్లుండి మనం నేషనల్ లోక్ అదాలత్ జరుపుకోవడం జరుగుతుంది. ఎప్పటిలాగే నిజామాబాద్, అలాగే బోధన్ కోర్టులో బెంచెస్ వేయడం జరిగింది. అక్కడ న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది, ఆఫీసర్లు అందుబాటులో ఉంటారు. అలాగే ప్రతి లోక్ అదాలత్కి చేస్తున్నట్టే మనం పోలీసుల సహకారంతో ఈసారి కూడా ఎక్కువ సంఖ్యలో కేసులు రాజీ చేసే ప్రయత్నం చేస్తున్నాము. కొత్తగా అంటే లోక్ అదాలత్ గురించి తెలియని వాళ్ళ కోసం మరొకసారి లోక్ అదాలత్ గురించి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాము. లోక్ అదాలత్లో మనం రాజీ పడదని క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు అంటే భూమి తగాదాలు అలాంటివి, మెయింటెనెన్స్ కేసులు, అట్లాగే చెక్ బౌన్స్ కేసులు, తర్వాత బ్యాంకుకి సంబంధించి లావాదేవీలకి సంబంధించి ఏమైనా కేసులు అంటే రైతులు కానీ ఎవరో ఒకటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు రుణాలు తీసుకొని ఉంటారు బ్యాంకుకి. కొన్ని పరిస్థితుల్లో వ్యాపారం సరిగా జరగకపోవడమో లేకపోతే పంటలు పండకపోతేనో రుణం కట్టే పరిస్థితి ఉండదు. సో బ్యాంకు నోటీసులు వస్తాయి. వాళ్ళు లీగల్ యాక్షన్ తీసుకునే లోపు మనం కనుక కేసు రాజీ చేసుకోదలుచుకుంటే మీరు మా న్యాయసేవాధికార సంస్థని సంప్రదిస్తే ఖచ్చితంగా బ్యాంకు వాళ్ళతో మాట్లాడి మీ రుణాన్ని అంటే ఇంట్రెస్ట్ తగ్గించడమో లేకపోతే వాయిదాల పద్ధతిలో కట్టే ఏర్పాటు చేయడమో ఇట్లాంటివి వెసులుబాటు కల్పించే అవకాశం ఉంటుంది. తమకు కార్యకర్తలే వెన్నుముక లాంటి వారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీచర్స్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం బూత్ కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారన్నారు. ఇదే స్ఫూర్తితో స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలుపు రాబోయే ఎన్నికలకు పునాది లాంటిదన్నారు. అలాగే ఇందూరు నుంచి అత్యధిక మెజార్టీ రావడం ఎంతో సంతోషంగా ఉందని దినేష్ కులాచారి పేర్కొన్నారు. ఎంపీ అరవింద్, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, రాకేష్ రెడ్డి ఎప్పటికప్పుడు ఎన్నికలపై పర్యవేక్షించి గెలుపు కోసం కృషి చేశారన్నారు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ గెలిచిందంటే కాంగ్రెస్ మీద వ్యతిరేకత, నరేంద్ర మోడీ మీద నమ్మకం. నేను ఇవాళ మైనార్టీ ముస్లిం సోదరులకు కూడా తెలియజేస్తున్నా, మీరు రేపు పొద్దున ఇట్లనే కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని కేవలం ఓటు బ్యాంక్గా యూజ్ చేసుకొని నరేందర్ రెడ్డి ఏడ్చినట్టు కాంగ్రెస్ క్యాండిడేట్ అంతా ఏడ్చే రోజు వస్తుంది తప్ప
ఇవాళ నరేందర్ రెడ్డి ఏడుపు కాంగ్రెస్ కింద ఉన్న క్యాడర్ ఓటర్ కాదు, అలా నాయకుల విధానం. ముఖ్యమంత్రి సభ పెడితే ₹1 కోటి ఖర్చు రాసుకున్నాడు. క్యాండిడేట్స్ కూడా చెప్తున్నాడు అందరికి. ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ మీటింగ్లు పెడితే ఎమ్మెల్యేలు ఇట్లా డబ్బులు పోయిన దాకా మీటింగ్లకు రాలేదట. ఇది వాళ్ళ విధానం. కాబట్టి టిఆర్ఎస్ పార్టీ బెంకైతే అంతకన్నా గౌరవమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎమ్మెల్సీ స్థానిక బీజేపీ అభ్యర్థి గెలుపొందడంతో ఎడపల్లి బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకున్నందుకు గాను ఆ పార్టీ శ్రేణులు గురువారం ఎడపల్లి మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై బాణసంచాలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచుకొని సంబరాలు నిర్వహించారు. వచ్చే కాలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయభేరి మోగిస్తుందని అన్నారు. రాష్ట్రంలో భారత కాంగ్రెస్ పార్టీలో దాచుకో దోచుకో అన్న పాలసీలో పాలన సాగిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయం మండల అధ్యక్షుడు సాయి బర్దీపూర్, ప్రణయ్, అరుణ్, ప్రదీప్, వీరేందర్, రఘు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మార్చి 9న ఖమ్మంలో జరిగే కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ 9వ వర్ధంతి సభను జయప్రదం చేయండి సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు పిలుపునిచ్చారు. సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో రాయల్ సుభాష్ చంద్రబోస్ వర్ధంతి సభ పోస్టర్లను ఎన్ఆర్ భవన్ కోటగల్లీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత నగర కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ భారత విప్లవోద్యమంలో 50 సంవత్సరాలు అజ్ఞాత జీవితం గడిపి అనేక ప్రజా ఉద్యమాలను నిర్మించిన ఘనత కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ రవణకు ఉందన్నారు. రవణ సుదీర్ఘకాలం ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాడన్నారు. నేడు దేశంలో మానవత, మతోన్మాద, ఫాసిజం అత్యంత ప్రమాదంగా మారిన నేపథ్యంలో శ్రామిక కష్టజీవుల సమైక్య బలమైన ఉద్యమ నిర్మాణాలు అత్యంత ఆవశ్యకమన్నారు. కామ్రేడ్ రవణ 9వ వర్ధంతి సభను పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 9న ఖమ్మం జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నామన్నారు. కామ్రేడ్ రవణ వర్ధంతి సభను విప్లవ అభిమానులు, పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ కార్యదర్శి ఎం వెంకన్న, సహాయక కార్యదర్శి సాయన్న, పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కె సంధ్యారాణి, నాయకులు అమూల్య, లలిత, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. దుబాయ్లో ఉన్న తమ కుమారుణ్ణి స్వదేశానికి రప్పించేలా ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని బాధితుడి తల్లిదండ్రులు కోరారు. దుబాయ్లో ఉంటున్న తమ కుమారుడు గుండారం చంద్రశేఖర్ను తిరిగి ఇండియాకు రప్పించాలని బోధన్ మండలంలోని పెగడపల్లి గ్రామానికి చెందిన తండ్రి గుండారం ప్రభాకర్, తల్లి గుండారం భాగ్యలక్ష్మి మీడియా ముఖంగా తమ గోడును వెళ్లబోసుకున్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలానికి చెందిన ఏజెంట్ కృష్ణ అనే సదరు వ్యక్తి 8 నెలల క్రితం తమ వద్ద ₹1,00,000 తీసుకుని తమ కుమారుడిని దుబాయ్కి పంపాడని, ఏజెంట్ కృష్ణ తన కుమారుడికి ఇక్కడ చెప్పిన ఉద్యోగం కాకుండా దుబాయ్లో తమ కుమారుడితో కంపెనీ వారి వెట్టి చాకిరీ చేస్తున్నారని, 8 నెలల నుండి జీతం కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తమ కుమారుడు ఇండియాకు తిరిగి రావాలని ఎన్నిసార్లు ఏజెంట్ ఆఫీస్ చుట్టూ తిరిగినా ఇష్టారీతిన మాట్లాడుతున్నారని అన్నారు. ఎలాగైనా తమ కుమారుడిని ఇండియాకు తిరిగి రప్పించి తమ డబ్బులు తమకు ఇప్పించాలని బాధితులు పోలీస్ వారిని వేడుకున్నారు. మా అబ్బాయికి ఇట్లా పోయేటప్పుడు ₹1,00,000 కట్టినా, పంపించినాక 50,000 జీతం ఇప్పిస్తానన్నాడు. నేను ₹1,00,000 కట్టినా. మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేస్తేనేమో రెస్పాండ్ కాకొచ్చిండు. మళ్ళీ మేము అట్లా అని మేము పోలీసులకు పోయినాం, పోలీస్ కేసు పెట్టినాము. మా పిల్లవాడికి ఇప్పుడు ఆడికి వచ్చాక మాకు న్యాయం చెప్పి ఒక్క పైసా కూడా పంపించలేదు. 50,000 జీతం అని చెప్పిండు. మళ్ళీ ఆడికి పోయిన కాడ నుంచి ఇప్పుడు ఏం పని లేదు, ఏం లేదు. ఏం రూమ్లో కూర్చుని పెడుతుండు. మాకు మా పిల్లవాడికి పాస్పోర్ట్ కావాలా. ఏజెంట్ కృష్ణ ఎక్కడ ఉంటాడు? ఇక్కడ నిజామాబాద్లో ఉంటాడు. ఏమంటుండే? ఇప్పుడు మేము అడిగితే ఏం చేసుకుంటూ చేసుకపో నాతో ఏం కాదని అంటుండు. కంప్లైంట్ మొన్న పోయి ఇచ్చినాము. ఆ సార్ న్యాయం చేస్తా అని అంటుండు. మాకు రాకొచ్చిండు, వాళ్ళు ఫోన్లు చేసినా కూడా రాకొచ్చిండు. వాయిదా ఇచ్చిండు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థులు అంజిరెడ్డి, మల్క కొమరయ్యలు విజయం సాధించిన సందర్భంగా బీజేపీ పార్టీ కోటగిరి శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ కోటగిరి మండల అధ్యక్షుడు ఏముల నవీన్ మాట్లాడుతూ ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల టీచర్స్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి భారీ మెజార్టీతో విజయం అందించిన
టీచర్స్ పట్టభద్రులకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యిందని, అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే తీవ్ర వ్యతిరేకత పెరిగి ప్రజలు బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారని ఆయన అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి నిధులు ఇవ్వటం లేదని, రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన NREGS నిధుల ద్వారా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. కేంద్రం ఇచ్చిన నిధుల ద్వారా గ్రామాల్లో సీసీ రోడ్లు వేస్తూ స్థానిక నాయకులు తామే అభివృద్ధి చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులెన్నో, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులెన్నో తేల్చుకుందామని కాంగ్రెస్ నాయకులు ఈ విషయంపై చర్చకు రావాలని డిమాండ్ చేశారు. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు కోటగిరి మండల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో గత వారం రోజుల నుంచి జరిగినటువంటి ఎలక్షన్స్, ఒకటి టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కుమరయ్య గారు, రెండోది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అంజిరెడ్డి గారు గెలవడం జరిగింది. కోటగిరి మండల బీజేపీ పార్టీ తరఫున ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ టీచర్స్కి కోటగిరి మండల పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. టీచర్స్ ఎమ్మెల్సీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ రెండింటిలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలుపొందిన సందర్భంలో ఈ రోజు భీమ్గల్ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. భీమ్గల్ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో భీమ్గల్ మున్సిపల్ ఇన్ఛార్జ్ ఆర్ రవీందర్ మాట్లాడుతూ 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయానికి కృషి చేసినటువంటి బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లికార్జున్ రెడ్డి మరియు జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి మరియు ఇందూర్ ఎంపీ ధర్మపురి అరవింద్ ధన్యవాదాలు తెలుపుతూ ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు భారతీయ జనతా పార్టీ మీద విశ్వాసం ఉంచి ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసిన అధికార పార్టీని కాదని భారతీయ జనతా పార్టీ పైన నమ్మకమును ఉంచి పూర్తి విశ్వాసంతో ఓట్లు వేసినటువంటి ఉపాధ్యాయులకు మరియు పట్టభద్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ సమిష్టిగా కృషి చేసి ఐకమత్యంతో ఎన్నికలను ఎదుర్కొని అధిక స్థానాలను గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కనికరం మధు, రాష్ట్ర కౌన్సిలింగ్ మెంబర్ యోగేశ్వర్ నర్సయ్య, బీజేవై అధ్యక్షులు కొట్టాల అశోక్, సీనియర్ నాయకులు బండారి లక్ష్మణ్ గౌడ్, నాగార్జున రెడ్డి, సంధ్యారాజు, పీరి గంగాధర్, ఉప్పల్ల నవీన్, దయ్య ప్రవీణ్, బెజోరా మహేందర్, జై గురుప్రసాద్, బండారి నరేందర్ గౌడ్, నామాల వెంకటేశ్వర్, కుమ్మరి హరీష్, శ్రీనివాస్, డాక్టర్ నవీన్, బాపురావు, హకీంబాయ్, ఈశ్వర్, సాయి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సిరికొండలో బీజేపీ నాయకులు సంబరాలు నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి మండల బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్సీగా అంజిరెడ్డి విజయం సాధించిన సందర్భంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దినేష్ కులాచారి మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పనిచేసిన బీజేపీ కార్యకర్తలకు మరియు ఓటర్లకు ధన్యవాదాలు తెలుపుతున్నామని, కాంగ్రెస్ పార్టీ 14 నెలల పాలనలోనే కాంగ్రెస్ పార్టీ పాలన వద్దని తిరస్కరించారని, దీనిని రేవంత్ రెడ్డి ఆలోచించాలని, బీజేపీ ప్రభుత్వంపై నరేంద్ర మోడీపై ఇంత అభిమానం ఎందుకు పెరుగుతోందో 2 రకాలుగా ఆలోచించవలసిన అవసరం ఉందని, ప్రజా వ్యతిరేక విధానం గతంలో టీఆర్ఎస్ పార్టీ అవలంబించినప్పుడు 6 సంవత్సరాలలో వ్యతిరేకత ఏర్పడిందని, కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు ఎలక్షన్లో 3 నెలలకే సగం బుద్ధి చెప్పారని, ఎమ్మెల్సీ ఎలక్షన్లో పూర్తిగా బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, నక్క రాజేశ్వర్, రామస్వామి, లింపాద్రి, మహేందర్, సుమన్, రంజిత్ రెడ్డి, అజయ్, మారుతి, బాపుర్రావు, మండల బీజేపీ నాయకులు పాల్గొన్నారు. కాబట్టి నేను మరొకసారి భూపతి రెడ్డికి చెప్తున్నాను, అయ్యా ఈ ప్రజలు యాక్సిడెంటల్ గా నీకు ఓటేసారు. ఆ రోజు ప్రజలు 6 హామీలు, 60 అబద్దాలు, 600 చిల్లర చేష్టలతో మీకు గెలవడం జరిగింది. ఇవాళ ప్రజలు కళ్ళు తెరిచారు కాబట్టి నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఇందూరు జిల్లాలో 25,000 ఓట్లు పడితే 18,000 ఓట్లు, 80% ఓట్లు బీజేపీకి వేయడం జరిగింది. అంటే ఇవాళ స్పష్టంగా కూడా ప్రజలంతా బీజేపీ వైపు ఉన్నారు. రేపు స్థానిక సంస్థ ఎలక్షన్ లో నేను ఇందూరు ప్రజలకు కోరుతున్నా, రూరల్ ప్రజలకు కోరుతున్నా, వీళ్ళకి బుద్ధి రావాలంటే వార్డు మెంబర్ గా, ఉప సర్పంచ్ గా, సర్పంచ్ గా, ఎంపీటీసీగా, ఎంపీపీగా, జెడ్పీటీసీగా, జిల్లా పరిషత్ కార్పొరేటర్ గా, మేయర్ గా, కౌన్సిలర్ గా, చైర్మన్ గా భారతీయ జనతా పార్టీ నాయకులను, కార్యకర్తలను కూర్చోవాలని కోరుతూ దోమకొండలో ముదిరా సంఘం ఆధ్వర్యంలో శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ ప్రాంగణం ప్రహారీ నిర్మాణాన్ని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రానికి చెందిన ముదిరా సదర్ సంఘం వారి ఆహ్వానం మేరకు శ్రీ శ్రీ వనదుర్గ పెద్దమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ప్రహారీ సీసీ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాటిపల్లి
వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ముదిరాజ్ సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. దోమకొండలో శ్రీ మల్లికార్జున ఆలయ ప్రాంగణంలో నిర్మించిన కళ్యాణ మండపాన్ని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రానికి చెందిన యాదవ సంఘం వారి ఆహ్వానం మేరకు శ్రీ మల్లికార్జున ఆలయ ప్రాంగణంలో నిర్మించిన కళ్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్న పలువురు వాహనదారులను సైలెన్సర్లను ఏసీపీ నారాయణ, సీఏ ప్రసాద్ రోడ్ రోలర్తో తొక్కించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో గురువారం ఏసీపీ నారాయణ ఆధ్వర్యంలో ట్రాఫిక్ సీఏ ప్రసాద్ సిబ్బందితో కలిసి 240 సైలెన్సర్లు రోడ్డు రోలర్తో తొక్కించారు. అనంతరం ఏసీపీ నారాయణ మాట్లాడుతూ నగరంలో యువత ప్రజలకు శబ్ద కాలుష్యం కలుగజేస్తున్నారని గత 2-3 నెలల నుండి వాహనాల తనిఖీలు చేస్తూ సైలెన్సర్లను తొలగించి వారిపైన చర్యలకు ఆదేశించామని, ఇక ముందు ఎవరైనా యువకులు ద్విచక్ర వాహనాలకు ప్రత్యేకంగా సైలెన్సర్లు అమర్చిన షోరూంల వారు యజమానులకి, మెకానిక్ దుకాణాల యజమానులకి, వాహనదారులపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో చాలామంది యువకులు వారి యొక్క బుల్లెట్ కానీ లేకపోతే 2 వీలర్స్ కానీ సైలెన్స్తో పాటు ఎక్స్ట్రా ప్రొజెక్టర్ ఫిట్ చేసుకొని వాళ్ళు నగరంలో ముఖ్యంగా యువకులు ఒక ప్యాషన్గా పెద్ద శబ్దంతో వాహనం నడపడం వల్ల ప్రజలకి ఇది ఇబ్బందికరంగా మారింది. శబ్ద కాలుష్యం కావచ్చు, వాయు కాలుష్యం కావచ్చు. దీన్ని మేమందరం కూడా మా ట్రాఫిక్ సిబ్బంది అంటే ముఖ్యంగా మా ఇన్స్పెక్టర్ గారు, మా ఎస్ఐస్, మా ట్రాఫిక్ సిబ్బంది అందరూ కూడా గత 2-3 నెలల నుంచి ఈ వాహనాలను పట్టుకొని ఈ ఎక్స్ట్రా సైలెన్సర్ను ఉడపీకి వారికి సౌండ్ పొల్యూషన్ కింద పైన ఇంపోజ్ చేసి ఈ విధంగా మేము ఈ రోడ్డు రోడ్డుతో యువకుల హెచ్చరికగా చర్య తీసుకుంటున్నాం. పోతంగల్ మండలంలోని దోమలెడ్గి శ్రీ రుక్మిణి పాండురంగ విగ్రహ ప్రతిష్టాపన వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పోతంగల్ మండలం దోమలెడిగి గ్రామంలో నిర్వహించిన 8వ అఖండ హరినామ సప్తాహ కార్యక్రమం శ్రీ రుక్మిణి పాండురంగ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీర్వాదం తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పోతంగల్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, పాండురంగ స్వామి భక్తులు పాల్గొన్నారు. బాన్సువాడ మండలంలో తడ్కోల్లో పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన సబ్ కలెక్టర్ కిరణ్మయి పరిశీలించారు. బాన్సువాడ మండలంలోని తడ్కోల్ శివారులో గల ఠాగూర్ జూనియర్ కళాశాలలో జరిగే ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని ఈ రోజు బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు. విద్యార్థులు సమయానికంటే ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, భయపడకుండా ప్రశ్నలు క్షుణ్ణంగా చదివి జవాబులు సరిగ్గా రాయాలని కోరారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్లపై 3 బిల్లులు పెట్టాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ కేబినెట్ భేటీ నేపథ్యంలో గురువారం ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. విద్య, ఉద్యోగం, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ల పెంపునకు వేర్వేరు బిల్లులు పెట్టాలని ఆమె ప్రభుత్వానికి సూచించారు. విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు రిజర్వేషన్ కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాలో ఉంటుందని తెలిపారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల అంశం కేవలం రాష్ట్ర పరిశోధనలో ఉంటుందని స్పష్టం చేశారు. పట్టణ స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడానికి కేసీఆర్ రాష్ట్ర స్థాయిలోనే చట్టం తెచ్చి సాధ్యం చేశారని అన్నారు. రాష్ట్ర స్థాయిలో చట్టం ద్వారా స్థానిక సంస్థలో రిజర్వేషన్లు పెంచే అవకాశం ఉందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా అడుగులు వేస్తుందని ఆరోపించారు. ఒకే బిల్లులో పెట్టి స్థానిక సంస్థలో రిజర్వేషన్లను పెంచకుండా కుట్ర చేస్తుందని తెలిపారు. 3 అంశాలను ఒకే బిల్లులో పెడితే న్యాయ వివాదం తలెత్తుతుందని చెప్పారు. జనాభాలో 50% పైగా ఉన్న బీసీలకు సంబంధించిన అంశం కాబట్టి ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలన్నారు. ఇది గంభీరమైన అంశం కాబట్టి ప్రభుత్వం తీవ్రంగా ఆలోచించి నడుచుకోవాలని సూచించారు. కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయిందని హాట్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీలు గెలిచాయి, ప్రజాస్వామ్యం ఓడిపోయిందన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో బీసీయేతర అభ్యర్థులను బరిలోకి దింపిందని, పార్టీల పరంగా సిద్ధాంత పరంగా ఓట్లు చీలాయి కాబట్టి పోటీలో ఉన్న బీసీ అభ్యర్థులు గెలవలేదని అభిప్రాయపడ్డారు. 2 అగ్రవర్ణాల
అభ్యర్థులు ఉన్నప్పుడు బీసీలందరూ కావాలన్న నినాదంతో ప్రసన్న హరికృష్ణకు చాలా ఓట్లు వచ్చాయని తెలిపారు. కాబట్టి చట్టసభల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు ఉండాలని, బీసీ రిజర్వేషన్లు ఉంటే ఆ స్థానంలో ఖచ్చితంగా అన్ని పార్టీలు బీసీకే టికెట్ ఇచ్చేవని వెల్లడించారు. ప్రభుత్వాన్ని 3 విషయాలు డిమాండ్ చేస్తున్నాను. కంటిన్యూస్గా చాలా రోజుల నుంచి నేను ఈ విషయాలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే నేను గత సంవత్సరన్నర కాలంగా అనేక మంది బీసీ సంఘ నాయకులతో, ప్రత్యేకించి పోయిన 3 నెలల్లో దాదాపుగా వేలాది మంది బీసీ నాయకుల్ని, బీసీ మహిళల్ని, బీసీ విద్యార్థుల్ని, ఉద్యోగుల్ని కలిసినటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నాను. ప్రభుత్వం సీరియస్గా ఉంటే, నిజంగా చిత్తశుద్ధితో ఉంటే 1 కాదు 3 బిల్లులు పెట్టాలి. 1 ఎడ్యుకేషన్ కోసం పెట్టాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్లో 46% రిజర్వేషన్ ఇవ్వాలి అంటే అది కంకరెంట్ లిస్ట్లో ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి చేయాల్సి ఉంటుంది. సో దానికి సపరేట్ బిల్లు పెట్టుకోవాలి. ఎంప్లాయ్మెంట్ కూడా కంకరెంట్ లిస్ట్లో ఉంది. అంటే రాష్ట్రం కూడా బిల్లులు మీద చట్టాలు చేయొచ్చు, ఈ అంశం మీద చట్టం చేయొచ్చు, ఉద్యోగాల మీద కేంద్రం కూడా చట్టం చేయొచ్చు. కాబట్టి దాన్ని సపరేట్గా పెట్టాలి. లోకల్ బాడీస్లో ఏదైతే స్థానిక సంస్థలలో బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిందో, ఏదైతే రిపీటెడ్గా రాహుల్ గాంధీ గారు చెప్తా ఉంటారో, అది కంప్లీట్గా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి అంశం. కాబట్టి దీన్ని కూడా సపరేట్ బిల్లు పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయబోతున్న ఏఎస్ సిటీలో భాగస్వామ్యం కావాలని ఎన్ఎక్స్పీ సెమీ ప్రతినిధులు మంత్రి శ్రీధర్ బాబు కోరారు. మినిస్టర్ క్వార్టర్స్లో గురువారం ఎస్ఎక్స్పీ సెమీ కండక్టర్స్లో ప్రతినిధులతో శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. తెలంగాణలో ఉన్న అనుకూలతను ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులకు మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. 2030 నాటికి భారతదేశంలో సెమీ కండక్టర్ల పరిశ్రమ మార్కెట్ విలువ $100 బిలియన్లు చేరుకుంటుందని, తెలంగాణలో ఉన్న ప్రతిభావంతమైన మానవ వనరులను వినియోగించుకోవాలని కంపెనీ ప్రతినిధులకు మంత్రి కోరారు. స్కిల్ యూనివర్సిటీ నిర్వహణలో భాగస్వామ్యం కావడంతో పాటు సెమీ కండక్టర్ల పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య మానవ వనరుల తయారు చేయాలని కోరారు. సెమీ కండక్టర్స్ తయారీకి సంబంధించిన R&D యూనియన్ను తెలంగాణలో ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్లోని స్టార్టప్ యూనివర్సిటీల పరిశోధన సంస్థలతో కలిసి పనిచేయాలన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. బీజేపీ అభ్యర్థులైన టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ చిన్నమల్లై అంజిరెడ్డి ఉమ్మడి మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఉత్తర తెలంగాణలో 2 ఎమ్మెల్సీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. కమలనాథుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. బీజేపీ శ్రేణులు సంబరాలు అంబరానంటాయి. ఉత్తర తెలంగాణలో ఉత్కంఠంగా సాగిన 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ కైవసం చేసుకుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీలో మొదటి నుంచి బీజేపీ కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో చివరకు బీజేపీయే విజయం వరించింది. రెండో ప్రాధాన్యత ఓటుతో గెలుపునకు కావలసిన కోటా ఓట్లు రానప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కంటే 5,106 ఓట్లు అధికంగా ఉన్న బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డిని విజేతగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి ప్రకటించి గెలుపొందినట్లు ధృవీకరణ పత్రం అందజేశారు. గెలుపుకు కావలసిన కోట 1,11,672 ఓట్లు రాసినప్పటికీ పోటీ చేసిన 56 మంది అభ్యర్థులు 54 మందిని ఎలిమినేట్ చేసిన తర్వాత పోటీలో ఉన్న బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులు లీడ్లో ఉన్న బీజేపీ అభ్యర్థిని విజేతగా ప్రకటించారు. 50%+1 ఓటు రాకపోయినా విజేతగా ప్రకటించండి వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కన్నీటి పర్యంతమై కౌంటింగ్ కేంద్రం నుంచి నిష్క్రమించారు. ఎన్నికల ఫలితాలు వెలువడగానే కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కౌంటింగ్ కేంద్రం అంబేద్కర్ స్టేడియం వద్దకు చేరుకుని బీజేపీ సంబరాల్లో పాల్గొన్నారు. గెలుపొందిన అంజిరెడ్డికి మిఠాయిలు తినిపించి అభినందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 విజయాలు అందించిన ఓటర్లకు బండి సంజయ్ తెలంగాణ వందనాలు తెలిపారు. తెలంగాణలో రికార్డు సృష్టించామని, కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ మొదలయ్యిందని బండి సంజయ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ కు ఓటమిని రంజాన్ గిఫ్ట్ గా ఇస్తున్నాం, పండుగ చేసుకోమన్నారు. తెలంగాణలో 70% బీజేపీదేనని, త్వరలో 100% సాధిస్తామని స్పష్టం చేశారు. ఒక వర్గానికి కొమ్ము కాస్తున్న కాంగ్రెస్ కు ఎమ్మెల్సీ ఎన్నికల తీర్పు గుణపాఠమని తెలిపారు. ముస్లింలంతా ఏకమై బీజేపీని ఓడించాలని చూస్తే హిందూ సమాజమంతా కాంగ్రెస్ ను ఓడించాలని తెలిపారు. ఇకపై ఎన్నికలు జరిగిన విజయ పరంపర బీజేపీదేనని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీదే గెలుపని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిధులిస్తోంది కేంద్ర ప్రభుత్వమేనని, సొమ్ము కేంద్రానిదైతే సోకు రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటుందని విమర్శించారు. ప్రజలు అన్ని గమనిస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధమయ్యారని తెలిపారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ యుద్ధం చేసేందుకు సిద్ధమవుతుందని తెలిపారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయింది, భారత్ గెలిచింది, విజయం సాధించడం. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినప్పుడు కూడా ప్రపంచంలో భారత్ కి విజయం, ఈ దేశంలో
భారతీయ జనతా పార్టీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేని విషయం ఈరోజు స్పష్టమైంది. 2 పొలిటికల్ మ్యాచ్ల మధ్య ఇలా భారత్ ఇలా విజయం సాధించింది. మా కోట్లేసి గెలిపించిన ఓటర్ మహాశయులందరూ కూడా మేము అభినందన తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఓటమి వాళ్ళకు రంజాన్ గిఫ్ట్ ఇస్తున్నాం. పండుగ చేసుకోండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో న్యూ అంబేద్కర్ భవన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం భారతదేశ మొదటి ఉపాధ్యాయురాలు సావిత్రమ్మ పులే వర్ధంతి సందర్భంగా బహుజన శ్రామిక మహిళలు అనేక అంశంపై జరిగిన జిల్లా సదస్సులో ఆమె మాట్లాడుతూ 1909లో అమెరికాలో న్యూయార్క్ నగరంలో సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో సమాన పనికి సమాన వేతనం, పని గంటలు తగ్గింపు, ఓటు హక్కు తదితర సమస్యలపై 15,000 మంది శ్రామిక మహిళలు మొట్టమొదటిసారిగా గలం విప్పిన రోజునే అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా చరిత్రలో మిగిలిపోయిందని బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ సబ్బని లత తెలిపారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా, మార్చి 10న మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రమ్మ పులే వర్ధంతిని బహుజన శ్రామిక దినోత్సవంగా భారత ప్రభుత్వం ప్రకటించాలని ఆమె కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సభ అధ్యక్షులుగా బహుజన లెఫ్ట్ మహిళా సంఘం జిల్లా నాయకురాలు తూర్పు విమల, ముఖ్య అతిథిగా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ మాజీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ ప్రతిమారాజ్, మహిళా టౌన్ ఎస్ఐ పుష్ప, గౌరవ అతిథిగా జిఆర్ సుజాత, తెలంగాణ ఫ్యామిలీ మహిళా కోఆర్డినేటర్ నిజామాబాద్ సదరం హోం సూపరింటెండెంట్ జ్యోత్స్న, ఎన్జీఓ నాయకులు వర్ణి రాజయ్య, బహుజన శ్రామిక మహిళా ఉద్యమ నాయకులు ప్రమీల, నిజామాబాద్ నగర కమిటీ నాయకులు స్వాతి, పద్మిని, నవిపేట్, పోసాని, జిల్లాలోని వివిధ మండలాల నుండి మహిళలు పాల్గొన్నారు. K6 ప్రేక్షకులకి, జిల్లా ప్రజలందరికీ, ముఖ్యంగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మార్చి 8న మనం మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. సో మన హక్కుల కోసం ఒకరోజే కాదు, ఎప్పటికీ పోరాడాలని స్ఫూర్తి నింపే రోజు మహిళా దినోత్సవం. ఆ రోజు మహిళలందరూ కూడా సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ మరి ఒక్కసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. జగన్పల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు కన్నేపల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు కలిసి పెద్ద ఎత్తున విజయోత్సవ కార్యక్రమం జరుపుకున్నారు. ఈ సందర్భంగా కన్నేపల్లి ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్ తిరస్కరించి బీజేపీ అభ్యర్థులకు పట్టం కట్టడం కాంగ్రెస్ అసమర్థత, అబద్ధపు పాలనకు నిదర్శనమని, గెలిచిన 1.5 సంవత్సరంలోనే ఈ చేతకాని కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా బీజేపీకి ఓటు వేసి గెలిపించడం చాలా సంతోషకరమని, ఇకపై భవిష్యత్తులో జరగబోయే స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత బలంగా పనిచేసి అన్ని గ్రామాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుస్తున్నారని చెప్పారు. స్థానిక బీజేపీ నాయకులు ప్రజల సమస్యల పట్ల పోరాటం చేస్తూ ఎప్పుడు ప్రజల్లో ఉండాలని తెలిపారు. నవోదయ పాఠశాలలో ఎట్టి పరిస్థితుల్లో జక్రంపల్లి మండలంలోని నెలకొల్పే వరకు జక్రంపల్లి మండలం నాయకులు పోరాటం చేస్తూనే ఉంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు వంశీగౌడ్, మాజీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, జక్కం కార్తీక్, రాజారెడ్డి, తిరుపతి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, డార్లింగ్ సంతోష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో జరిగిన ఇప్పుడు 3 ఎమ్మెల్సీలలో 2 ఎమ్మెల్సీలు భారతీయ జనతా పార్టీ గెలుచుకోవడం చాలా శుభ పరిమాణం. భవిష్యత్తులో తెలంగాణ ప్రజల చూపు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనము. స్వచ్ఛమైన పాలన అంటే భారతీయ జనతా పార్టీ పాలన అని చెప్పేసి వేరే రాష్ట్రాల్లో చూస్తున్నారు. కాబట్టి ప్రజలు ఇప్పుడు ఈ అబద్ధపు హామీలు ఇచ్చి గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఎంత తొందరగా ఈ రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోతే అంత బాగుంటుందని ప్రజలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీజేపీ శ్రేణుల సంబరాలు. ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు. పలు చోట్ల పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన ఉన్నత అధికారులు. హైదరాబాద్లోని కోంపల్లిలో రెడ్డి రీఫర్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. మహిళలకు పురుషులతో సమాన వేతనాలు అందించాలని పలువురు అభిప్రాయం. పెళ్లి ఈవెంట్ను కుదించుకోవాలని సూచన. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్లపై 3 బిల్లులు పెట్టండి. తెలంగాణ కేబినెట్ భేటీ సందర్భంగా మీడియాతో ఎమ్మెల్సీ కవిత.
ఎన్నికల్లో గెలుపోటములు సహజం. కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ కు ఇది రంజాన్ గిఫ్ట్ ఇచ్చానంటూ మాట్లాడడం రాజకీయ అవగాహన లేమి నిదర్శనమన్న రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. డిచ్పల్లి మండలంలోని ధర్మారం సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల రెసిడెన్షియల్ పాఠశాల కళాశాలను సందర్శించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. కిచెన్, డైనింగ్ హాల్, క్లాస్ రూమ్లో పరిశీలన. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై ఎంపీ అరవింద్ వ్యాఖ్యలు సరైంది కాదు. బోధన్ నియోజకవర్గంలోని ఎడపల్లిలో అరవింద్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన కాంగ్రెస్ శ్రేణులు. ఈ నెల 8న జరిగే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి. నిజామాబాద్ న్యాయ సేవాధికార సంఘంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా జడ్జి. కామారెడ్డి జిల్లా దోమకొండలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి. పోతంగల్ మండలంలోని దోమలెట్కిలో వైభవంగా శ్రీ రుక్మిణి పాండురంగ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన పోచారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPN న్యూస్.